కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు సీనియర్ నేత విహెచ్. ఎవరు అడ్డొచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తీర్తానని తేల్చి చెప్పారు. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారని విహెచ్ ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్ ఇస్తే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇప్పటికైనా బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు విహెచ్. అన్నిటికంటే ముఖ్యం 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతారు. రాహుల్ గాంధీ ఏది వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటోడు ఎవడు ఉన్నాడు రా బాబు? ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో నా లెక్క పనిచేసేవాడిని చూపించమనండి. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. బడుగు బలైన వర్గాల వారికి సీట్ ఇయ్యరా? మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి? పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా. నేను కష్టపడి ఇయ్యాలని కూడా ఆనాడు కేసులు పెట్టిండ్రు, అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా.